హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు M2P వ్లాగ్స్ తెలుగు. ఈరోజు నేను మార్కెట్లోకి వచ్చిన ఒక కొత్త రకం కెమికల్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ కెమికల్ ద్వారా కొంతమంది దళారులు వాళ్ళ దగ్గర ఆడిపోయిన ఆకుకూరలు కానీ, కొత్తిమీర కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నిటిని కూడా ఈ కెమికల్ని యూజ్ చేసి వాటిని తాజాగా తయారు చేసి మనకు అమ్ముతున్నారు. అవి మనం తినడం వలన చాలా అనారోగ్యానికి గురవుతున్నాము. చూడండి, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూస్తున్నాను. ఇక్కడ ఒక కొత్తిమీర కట్టని నార్మల్ వాటర్లో ముంచుతున్నాడు, ముంచి అక్కడ పెడతాడు. నెక్స్ట్ మిగతా కొన్ని ఆకులని, కొత్తిమీర కానీ, తోటకూర కానీ అలాంటి కొన్ని ఆకులను ఒక రసాయనం అంటే ఈ కెమికల్లో ముంచి అక్కడ పెట్టడం వలన అవి ఎంత ఫ్రెష్గా తయారవుతాయనేది మీరు గమనించవచ్చు. ఇప్పుడు చూడండి, అక్కడ కొత్తిమీర కట్ట తీసుకొని ఆ బాక్స్ పైన పెట్టాడు. నెక్స్ట్ కొన్ని తోటకూర ఆకులను కూడా తీసుకుంటున్నాడు. అవి మీరు అబ్జర్వ్ చేయాలి. అక్కడ ఇంతకుముందు మనం చూసినప్పుడు అవి ఆడిపోయి ఉన్నాయి, ఇప్పుడు ఎంత తాజాగా ఫ్రెష్గా తయారవుతా అన్నది మీరు గమనించవచ్చు. చూడండి, జస్ట్ ఒక 2 or 3 minutesలోనే అవి ఎంత ఫ్రెష్గా తయారవుతుందో మనం చూడవచ్చు ఇప్పుడు. సో ఇలాంటి కెమికల్ని తిని మనం ఎంత అనారోగ్యానికి గురవుతున్నామో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. చూడండి, ఫ్రెష్ అవుతున్నాయి. అలా ఇట్లా ఎంత షేక్ చేస్తే అంత ఫ్రెష్ అవుతున్నాయి, గమనించండి. చూడండి, సో ఇలాంటి కెమికల్స్ని మనము యూజ్ చేసిన ఆకులని, కూరల్ని కానీ, పండ్లని కానీ, ఫ్రూట్స్ని తిని మనం ఎంత అనారోగ్యానికి గురవుతున్నాం అన్నది మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే నేను మన ఐఎంసీలో ఉన్న ఒక ప్రోడక్ట్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అదే ఐఎంసీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ వాష్. ఆ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ వాష్ని యూజ్ చేసి మీరు అందరూ కూడా వాటర్లో మనము మార్కెట్ నుంచి తీసుకొచ్చిన వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ని కానీ అందులో వాష్ చేసినట్లయితే ఈ కెమికల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకనే ఐఎంసీ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ వాష్ని వాడండి.